యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము దేవుని సేవించి ఆరాధించటానికి దేవుడు మరలా మనకి ఈ రోజును అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమున దేవుణ్ణి సేవించి ఆరాధించటానికి మనందరినీ దేవుడు సమకూర్చినందుకై దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఈ సమయంలో దేవుని ఆరాధించటానికి సిద్ధపడదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, ఆ యొక్క దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. ఆమేన్. అయితే ఈ దినాలలో మనకి దేవుడు అందిస్తున్న ఈ వాక్యాన్ని బట్టి నిజంగా మన జీవితాలు కట్టబడుతున్నాయని, నిజంగా హృదయాలు సంతోషంతో నింపబడుతున్నాయని నమ్ముతున్నాం. కాబట్టి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఖచ్చితంగా మీ స్నేహితులకి, మీ బంధువులకి, అవసరతలో ఉన్న వారికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. అది మీకు ఆశీర్వాదం. మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో వారికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిచర్యలో ఆ విధంగా మీరు పాలు పంపులు పొందొచ్చు. మర్చిపోకండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యం ద్వారా నేను దీవించబడ్డాను అని మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు ప్రేమించే వాళ్ళకి, మీ యొక్క స్నేహితులకి, బంధువులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన ప్రారంభించుకొని మనము దేవుని సన్నిధిలో కొంచెంసేపు దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని దేవుని సన్నిధిలో చేరిన వారందరూ కండ్లు మూసుకొని దేవుణ్ణి స్తుతించండి. ఓ హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు తండ్రి. సర్వాధికారి నీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు. హల్లెలూయా. బలమైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ రాజుల రాజువు తండ్రి, ప్రభులకు ప్రభుడవు. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమున నిన్ను స్తుతించి ఆరాధించుటకు ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించుటకు బలపరచండి. స్తుతి అభిషేకముతో నా తండ్రి ఆరాధనాత్మతో నింపండి తండ్రి. ప్రభువా స్తోత్రాలు. ఆటంకపరిచే ప్రతి అపవాది యొక్క ఆలోచన యేసు నామములో లయమైపోవునుగాక. స్తోత్రం. నీ పిల్లలుగా నీ సన్నిధిలో సంతోషించడానికి కలుగుతున్న ప్రతి వ్యతిరేకత యేసు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్ముడా నడిపించండి. ఓ స్తోత్రాలు. ఈ ఉదయం మందు మీరు మాతో మాట్లాడి బలపరచండి. నీ ఉద్దేశం ఈ దినమున తండ్రి స్తోత్రాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయమని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్తుతిద్దామా? ఓ హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆమేన్. అవును తండ్రి. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. స్తుతించండి. ఓ స్తోత్రం. మోషే ప్రార్థించగా కురిపించితివి. మోషే యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సౌండ్ చెక్ చేయి.
లోకమునకు పంపించగా ప్రకటించి నీ వాక్యము లోకమునకు పంపించగా ప్రకటించి నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరూ దేవుని సన్నిధిలో ఎంతో బలమైన దుర్గము, మనల్ని దాచే బలమైన దుర్గము, బలమైన కోట, అపాయము రాకుండా కష్టకాలంలో క్షేమముగా ఉన్నట్లుగా Jesus. Thank you, Father. Oh, hallelujah. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించిన దేవుడు ఆయన. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడు ఆయన. Oh, hallelujah. ఈ రోజున తన ప్రజలు ప్రార్థిస్తూ ఉండగా తన ప్రజల కొరకు అద్భుతములు చేయించిన దేవుడు ఆయన. Thank you, Lord. Amen. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. మోషే ప్రార్థించగా కురిపించింది. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. అందరికీ తెలిసిన పాట ఏకీభవించండి. సూర్య చంద్రులనాపితివి. యెహోషువ Amen. ప్రార్థించగా Thank you, Jesus. సూర్య చంద్రులనాపితివి. యెహోషువ సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో ఓ ఎంతో బలమైనది, బలమైనది. ఈ ఉదయమందు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఓ బలమైనది, ఓ బలమైనది. దేవుడు తన ప్రజల పక్షాన ఉంటున్నట్లుగా తన ప్రియ కుమారుని పంపినాడు. ఈ ప్రజల పక్షముగా ఆలోచించండి. దేవుడు తన ప్రజల పక్షమున ఉండి ఎందుకు చేయించుండగా అగ్నిలో పడవేసినా, అగ్నిలో పడవేసినా, ఓ
చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి హల్లెలూయా. మరి కొద్దిసేపు వాక్యం విందాం. వాక్యం వినే ముందుగా ఎలాగైతే నోటి ద్వారా దేవుని గణపరిచామో అలాగనే ఆ యొక్క దేవుని సన్నిధిలో మన పూర్ణ బలం అంటే విత్ అవర్ సబ్స్టెన్స్, మన రాబడితో, మన యొక్క బలముతో, మన యొక్క ఆరోగ్యముతో, మన యొక్క పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శరీరంతో, ఆ తర్వాత పూర్ణ ఆ యొక్క సంపూర్ణంగా ఇన్ టైం, ఇన్ మనీ, ఇన్ స్ట్రెంగ్త్, అన్నిటిలో దేవుని గణపరచడానికి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మనం అర్పణ ద్వారా కూడా దేవుని గణపరిచే టైం. అందుకని కానుకను చేతులు పట్టుకొని ఆ యొక్క అర్పణను ఆ యొక్క దేవుని సన్నిధిలో అర్పణగా తీసుకొని స్తుతిద్దాం, స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చేతిలో కానుకను పట్టుకోనండి. విశ్వాసంతో ఒకసారి విశ్వాసంతో నోటితో దేవుని సన్నిధిలో ఆ యొక్క నమ్ముతూ ఒప్పుకుందాం. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, ఊపిరిచ్చి శక్తి సామర్థ్యాలు ఇచ్చి దీవిస్తున్న దేవుడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన్ని మనం గణపరిచినప్పుడు, ఆమేన్, దేవుణ్ణి గణపరిచినప్పుడు, ఆమేన్, ప్రథమ ఫలము ద్వారా, అర్పణల ద్వారా రాబడి అంతటిలో దేవునికి భాగమిచ్చి గణపరచడం వలన ఆ యొక్క మన యొక్క గానుగలలో ద్రాక్షారసం పొంగి పొర్లునని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. మన కొట్లలో ధాన్యం ఉండిద్దని వాగ్దానం చేశాడు. మరొక చోట ఆకాశం తెరిచేవాడని వాగ్దానం చేశాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. పట్టజాలంతా కుమ్మరించువాడని వాగ్దానం చేశాడు. అందుకనే మన నమ్మికను ప్రభువుని గణపరుచుతూ కానుక ద్వారా దేవునికి ఆ యొక్క అర్పణ అర్పిస్తూ గణపరుద్దాం. కానుకను చేతిలో పట్టుకోండి. తండ్రి, మీరు ఇచ్చిన సామర్థ్యం, ఈ ఉదయం కొరకై సామర్థ్యం కొరకై స్తోత్రం అని చెబుతూ కానుకను చేతులు పట్టుకొని నోటితో ఒప్పుకుంటూ స్తుతిస్తూ సిగ్గుపడకుండా దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. కానుకను చేతులు పట్టుకోనండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ఓ స్తోత్రం నాయన. దైవజనులు ప్రార్థన చేస్తుండగా దేవుడు మన కొరకు ఆకాశం తెరిచినట్లుగా, పట్టజాలంతా కుమ్మరించున్నట్లుగా, గానుగల్లో ఆ యొక్క ద్రాక్షారసం పొంగి పొన్నట్లుగా, మోర్ దెన్ ఎనఫ్, ఫుల్లీ అబండెన్స్ అనే ఆశీర్వాదం మన జీవితంలో కనపరచుకున్నట్లుగా, ఈవెన్ కరువు కాలంలో, వ్యతిరేక కాలంలో కూడా దేవుని పిల్లలు క్షేమముగా ఉన్నట్లుగా దేవుని గణపరచడానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. చేతుల్లో పట్టుకోనండి, ప్రార్థన చేద్దాం. వాక్యం వినే ముందు మా కానుకను చేతుల్లో పట్టుకోనండి, స్తుతించండి. స్తోత్రం నాయన, ఓ స్తోత్రం నాయన, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతించి ఆరాధించుటకు నీవు మాకు బలం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, అర్పణల ద్వారా తండ్రి మా జీవితాలను నీకు సమర్పించటం ద్వారా తండ్రి స్తోత్రాలు. నీవు మాకు ఇచ్చిన బలము, నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యము, జ్ఞానము తండ్రి, నీవు మాకు ఇచ్చిన తండ్రి ప్రతిదీ ప్రభువా స్తోత్రాలు ప్రభువా నీకు అర్పిస్తున్నాము. ఈ సమయంలో అర్పణల ద్వారా నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎంతమంది అర్పణలు తీసుకుని నీకు తండ్రి సమర్పిస్తున్నారు, అర్పిస్తున్నారు ప్రభువా. నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి, కొదువు లేకుండా చేయండి తండ్రి. నీ బిడ్డల కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పువాడవు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. సమృద్ధిని కుమ్మరించువాడవు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఉదయం మందు ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడవు, నీ దయ ప్రతి బిడ్డ మీదకి రానియమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, వాక్యము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మడ ప్రతి వారి మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాము. వాక్యములోని సంగతులు గ్రహించుటకు తండ్రి నీ కృపను అనుగ్రహించండి, సమయాల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అర్పణ అర్పిద్దాం. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah చెప్పండి. వెనక్కి ఒక వాక్యాన్ని చూద్దాం త్వరగా. మనకి ఎవరైనా ఒక వాక్యం చదవండి. ఈ రోజున మన అంశం కొలస్సీలు రాసిన పత్రిక 2వ 13వ వచనంలో
ఆయన మనలను ఎలా అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. థ్యాంక్ యూ జీసస్. సౌండ్ ఇన్ అన్న, ఎక్కువ సౌండ్ అంతే. థ్యాంక్ యూ జీసస్. 2వ అధ్యాయం 13వ వచనం, కొలస్సీ 2వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదవండి. దేవుడు మనలను ఎలా అంధకారం నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి ఎలా విడుదల చేశాడో, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఎలా చేశాడో, ఆ కుమారుని యందు మనకు ఎలాగ విమోచన, పాప క్షమాపణ కలుగుచున్నదో అక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం అది ఈ రోజున మన ఆశీర్వాదం కొరకై. చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన, పాప, చూడండి, వీఆర్ ఫర్గివెన్, మనము ఆ యొక్క క్షమించబడ్డాం. ఈ విషయాన్ని నిన్న గుర్తు చేస్తూ ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేశాను. అదేంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36 నుండి 50 వచనాలు చదివితే అక్కడ ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి రాయబడుతుంది. ఆమేన్. అక్కడ ఏమందంటే పరిసయ్యులు ఒకరు యేసు ప్రభువుని విందుకు పిలిచాడు. యేసు ప్రభు తన శిష్యులను వెళ్ళారు. వాళ్ళు భోజనం చేస్తుండగా, ఆ యొక్క భోజనానికి సిద్ధపడుతుండగా ఈ లోపు ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చింది. ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వెనకకుండా వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి ఆ యొక్క ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, ఆ యొక్క ఎంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఆ యొక్క కాస్ట్లీ ఆయిల్, ఆ యొక్క స్ప్రేతో మరి యేసయ్యని అభిషేకిస్తుంది, అనాయింటింగ్ చేస్తుంది. ఇవన్నీ చూసిన ఆ యొక్క పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, మనసులో అనుకుంటున్నాడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుకున్నది ఎవరో ఎరిగి ఉంటాడు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఆ యొక్క స్టోరీలో ఒక ధనవంతుడు ఇద్దరికి అప్పిచ్చాడు ఒక అతను. అయితే ఒకరికి 500 వెండి నాణ్యాలు, ఒకరికేమో 50 ఆ యొక్క వెండి నాణ్యాలు. మరి ఇద్దరు కట్టలేకపోయారు. అందుకని చూసి ఆయన ఆ యొక్క యజమానుడు ఇద్దరిని క్షమించేశాడు. ఆ యొక్క ఆ అప్పును ఆ యొక్క తీసేసాడు, క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వీరిలో ఎక్కువగా మరి క్షమించబడ్డారు అని అడుగుతా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు సీమోన్ పేతురు ఏం చెప్పాడంటే, ఎక్కువగా తీసుకొని ఎక్కువగా కట్టలేని వాడే ఎక్కువగా ప్రేమ కలిగి కృతజ్ఞత కలిగి ఉంటాడు, అతనే ఎక్కువగా క్షమించబడ్డాడని సమాధానం చెబుతూ ఉంటాడు. అప్పుడు ఈ వాక్యమును ఇది మనం అర్థం చేసుకుంటే, అలాగనే ఈమె కూడా ఆలోచిస్తే ఆ యొక్క షీ నోస్ దట్ షీ వాజ్ ఫర్గివెన్ మచ్, ఆమె ఎక్కువగా క్షమించబడినదని ఆమెకు తెలిసింది అని యేసయ్య సమాధానం చెప్తున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎక్కువగా పాపాలు చేసింది కానీ ఎక్కువగా ఆ యొక్క క్షమించబడిందని గ్రహించింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క గ్రహింపు ఎంత ప్రాముఖ్యమో, మనం ఈ రోజున బ్రతకాలంటే, ఈ రోజున జయించాలంటే, ఈ రోజున మనం ఆ యొక్క హ్యాపీగా ఉండాలంటే, నూతన నిబంధన, న్యూ కవెనెంట్ యొక్క బ్లెస్సింగ్ మనకు అర్థం అవ్వాలి. ఆమేన్. నూతన ఆ యొక్క నిబంధన బ్లెస్సింగ్ మనకు అర్థమైతే దాని యొక్క ఫలము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి పాడగలం, స్తుతించగలం, సన్నిధిలో గడపగలం, దేవుని గణపరచగలం, హెచ్చించగలం. నిజంగా నీకేం జరిగిందో నీకు తెలిస్తే, నిజంగా నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు తెలిస్తే, అది గనక గ్రహింపు, ఆ యొక్క ఫర్గివెన్, క్షమించబడ్డామనే విషయం మీకు తెలిస్తే, దాని యొక్క ఫలం ఎలా ఉండిద్దో నిజంగా చాలా అద్భుతం. ఆమేన్. అందరు చెప్పండి, పొందితిమి. చెప్పండి హల్లెలూయా. కృప పొందితిమి. ఆమేన్. క్షమాపణ పొందితిమి. ఆమేన్. ఆయన ఈ రిమెంబర్ నో మోర్, ఆయన ఇక మీదట పాపములు జ్ఞాపకం చేసుకున్నాను, సముద్ర అగాధములో వేసానని చెప్పాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సిన్స్ ఆర్ రిమెంబర్ నో మోర్ అంటే అది అద్భుతమైన ఆశీర్వాదం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. క్షమాపణ అనేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత ఆశీర్వాదాలన్నిటికీ పునాది ఇక్కడే ఉంది అసలు యాక్చువల్గా. తర్వాత చాలా చాలా బ్లెస్సింగ్ ఉంది. అంటే రోజు రోజుకి జై జీవితం జీవించడం అదొక బ్లెస్సింగ్. ఆమేన్. పరిపూర్ణతలోకి వెళ్ళటం అదొక బ్లెస్సింగ్. ఆమేన్.
యేసయ్యని స్వీకరించిన దగ్గర నుండి మన జీవితం రోజు రోజు ఎన్నో మేలును ఆ యొక్క పొందుతూ, ఎన్నో దీవెనలను స్వతంత్రించుకుంటూ ఆ యొక్క ఫుల్నెస్ లోనికి, సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలం. ఆత్మలో, ప్రాణములో, శరీరములో, ఫైనాన్స్ లో, పిల్లల్లో, ఆ యొక్క చేతి పనిలో, అన్ని ఏరియాలో, ఈవెన్ పరలోకం కూడా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పరలోకము కూడా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆశీర్వాదాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి ఆశీర్వాదాలు. భూమి మీద ఉన్నాయి, పరలోకములు ఉన్నాయి. ఇవన్నీ అనుభవించడానికి బేసిక్ గా మన పాపములు క్షమించబడ్డాయి. ఆమేన్. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. కుమారుని యందు we have forgiveness of sins. క్షమాపణ కలుగుచున్నది. ఇది చాలా అద్భుతమైన ఒక విషయం. ఇది బేసిక్ విషయం అన్నమాట. ఆమేన్. దీనిని మనం ఈ రోజున ధ్యానించాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పాపలు క్షమించబడ్డాయి అంటే మనం పుట్టినప్పుడు దగ్గర నుండి మనము యేసయ్యను అంగీకరించిన వరకు మాత్రమే కాదు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దేవుడు ఆ యొక్క ఏం చేసాడో మనం చూస్తే ఆయన ఏం చేయగలడంటే, చూడండి, మనం డ్రోన్ కెమెరా అంటాం. డ్రోన్ కెమెరా అంటే ఆకాశంలో ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఆ యొక్క ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని మొత్తం తీయగలదు. అలాగనే యేసయ్య అవుట్ ఆఫ్ టైం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని అలా చూడగలిగిన కన్నులు ఆయనవి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక ఆయనతో, విత్ హిమ్ వి హావ్ లైఫ్. ఆయనతో మనకు ఆ యొక్క జీవం ఉన్నది. హ్యావింగ్ ఫర్గివెన్ us ఆల్ అవర్ ట్రాన్స్ఫర్. ప్రతి అపరాధానికి, ప్రతి పాపానికి, ప్రతి దోషానికి ఆ యొక్క ఆయన ఇచ్చిన క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేది ఫస్ట్ స్టెప్ మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే ఎంటైర్ లైఫ్, మన యొక్క అన్ని విషయాలు. ఇప్పుడు దానిని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన హీ పెయిడ్ ప్రైస్. ఆయన వెల చెల్లించాడంటే ఒకసారి దాన్ని ఆలోచించాలి. మనం ఎలా క్షమించబడ్డాం? ఆయన వెల చెల్లించాడు. అంటే ఒక్కసారే ఒక పనిష్మెంట్, ఒక చూడండి, పనిష్మెంట్ అనేది ఒక్కసారే జరగాలి. ఆమేన్. గాడ్ ఈస్ నాట్ అన్జస్ట్. దేవుడు ఆ యొక్క అన్యాయస్తుడు కాదు, అన్యాయాధిపతి కాదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సేమ్ క్రైమ్ కి, సేమ్ ఆ యొక్క సిన్ కి మరి అగైన్ పనిష్ చేయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఒక్కసారే పనిష్మెంట్ అనేది ఒక్కసారే ఆ దండన ఆయన పైన వేశాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకనే రోమపత్రిక 8:1 ఆయన యందు ఎవరైనా ఉంటే, ఆయనలో ఎవరైనా ఉంటే, ఆమేన్, లేకపోతే ఆయన ఎవరైనా స్వీకరిస్తే, క్రీస్తునందున్న ఆ మనిషికి ఇక శిక్ష అనేది లేదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉంటే ఇక నో కండెమ్నేషన్ అని ఉంది. ఇప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం బ్రతకాలంటే, ఈ రోజు మన జీవితం జీవించాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. అన్ని పాపములకు మరి క్షమాపణ దొరికిందంటే, వెన్ గాడ్ సేస్ ఆల్ అంటే ఇంకన్నీ. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ రోజున ఇది మీరు నమ్ముతున్నారా? ఈ ఆశీర్వాదాన్ని మీరు నమ్ముతున్నారా? న్యూ కవెనెంట్ పీపుల్ కున్న ఒక గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే, మరి ఇది ఒక గొప్ప ఆశీర్వాదం, అది ఒక బ్లెస్సింగ్ అది. ఆమేన్. ఈ రోజు మనం బ్రతకాలంటే మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కి ఒక దండన జరిగింది అనేది మనకు తెలియాలి. అంటే దండన జరిగిందంటే మరి ఈ రోజు వెళ్ళి మళ్ళీ పాపం చేయమని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు పాపము కింద లేవు, పాపము నీ మీద ఏలబడి చేయదు, పాపం వలన ఆ పాపం శక్తి నీ మీద ఏలబడి చేయదు, ఆ పాపం వలన నిన్ను ఈడ్చుకుపోయే ఆ బానిసత్వం ఇక మీదటి నువ్వు అనుభవించు అని అర్థం. ఆమేన్. దేవుడు ఏం చేశాడు నువ్వు ధ్యానిస్తే ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో, ఆమేన్, ఈ టీచింగ్ ట్రూత్ సెట్స్ యు ఫ్రీ. ఆ యొక్క వాక్యం నిన్ను స్వతంత్రంగా, when you know the word, when you know the truth, సత్యం ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేయాలంటే, ఏ సత్యము? ఆరోగ్యాన్ని గురించిన సత్యం. ఏ సత్యము?
ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో సత్యం. ఏ సత్యము? పిల్లల గురించిన సత్యం. ఏ సత్యము? ఆ యొక్క ఈ రోజు ఉన్న రోగాలను గురించిన సత్యము. దేవుడు ఏం చెప్పాడు, వాటిని గురించి ఏం చెప్పాడు, వాటిని గురించిన అవగాహన, ఆ గ్రహింపు నీకు వస్తే, ఆ గ్రహింపు ఏ సత్యం అయితే నువ్వు గ్రహిస్తావో ఆ గ్రహింపు నీకు విడుదలిస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నా ప్రార్థన ఏంటంటే ఆ యొక్క ఒక విడుదల పొందాలని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక విశ్వాసముతో పాపమును ఆ యొక్క బ్రేక్ చేయగలరు. ఆమేన్. పాపమును ఎదిరించగలరు, జయం పొందగలరు. ఆమేన్. ఇది అర్థం కాకపోతే గ్యారెంటీగా మనకు జయించలేము. మనకేం జరిగింది, ఆయన ఏం చేశాడు, ఎలాగా మనకు కృపనిచ్చాడు అనే అవగాహన లేకపోతే గ్యారెంటీగా ఓడిపోతాం. అందుకని మనకి ఈ టీచింగ్ చాలా ప్రాముఖ్యం. మనం బ్రతుకున్నట్లు, ఇక మీదట మనం పాపము చేయకున్నట్లుగా, దేవుని ఎక్కువగా ప్రేమించున్నట్లుగా, మన హృదయం ఎక్కువగా కుమ్మరించున్నట్లుగా. ఆమేన్. మనకి సత్య గ్రహింపు మనకు తెలియాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆమెతో చెప్పాడు, ఇక మీద ఈ పాపములు క్షమించబడ్డాయి, ఇక మీదట పాపము చేయకు అని చెప్పాడు. ఆమేన్. ఇది అండర్స్టాండింగ్ అయితే వారు చేయరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది నేను చూస్తూ ఉన్నాను, చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే, వారి ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది ఆ యొక్క దేవుడు చూస్తాడు, దేవునికి తెలుసు అనే గ్రహింపు ఉండట్లా. అంటే పాపం చేస్తూ దేవుని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని మర్చిపోతున్నారు. అందుకనే భయం లేకుండా మాట్లాడుతున్నారు, భయం లేకుండా తిరుగుబాటు చేస్తున్నారు, భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు, భయం లేకుండా అన్యాయం చేస్తున్నారు, భయం లేకుండానే ఆ యొక్క అంటే అన్కాన్షియస్ అంటారు చూడండి. పాపం చేసేటప్పుడు అన్కాన్షియస్లీ వారు అలాగా ఆ యొక్క దే ఆర్ సిన్నింగ్, దే ఆర్ బీయింగ్ అన్కాన్షియస్లీ. గ్రహింపు లేకుండా ఉంటున్నారు. చేయి జీవితం లేడానికి, పాత జీవితానికి మరలా వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఆ యొక్క క్రిస్టియన్స్ అని పిలువబడిన వారు, అరే నీకు దేవుడు తెలుసా అంటే దేవుడు తెలుసు అంటారు. మరి పాపమును ఎలాగ జయించలేకపోతున్నామంటే, మరి జయించలేకపోతున్నారు, మరి ఉండలేకపోతున్నానండి, ఉండలేకపోతున్నాను, ఇలా వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాను, దేవుడు చెప్పినట్లుగా ఉండలేకపోతున్నాను, మంచి ఏదో తెలుసు కానీ ఉండలేకపోతున్నాను. అబద్ధం ఆడకూడదని ఎవరో తెలియదండి, అందరికీ తెలుసు, కానీ ఉండలేకపోతున్నారు. ఈ లోకంలో బ్రతకాలంటే ఇలా బ్రతకాల్సిందే అంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు చేసే సహాయం మనకి ఫస్ట్ అర్థం కావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, క్షమాపణ మనకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అది ఒక బాండేజ్, అది ఒక బంధకం. ఆ బంధకంలో మరలా ఒక ఆయన చూడండి, నేను ఉండలేను అంటున్నారు. అలా కాదు, ఆల్రెడీ నేను క్షమించబడ్డాను, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, నేను బానిసను కాదు, ఇలాగా దాని నుంచి బయటపడాలి. ఆమేన్. పాపమును జయించే విధానం అది, చెడును జయించే విధానం అది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. డైలీ విజయవంతంగా బ్రతకాలంటే దేవుడు మనకు చేస్తున్న సహాయం, ప్రతిరోజు శోధన రావచ్చు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకడు పాపం చేయకుండా ఆ యొక్క బ్రతుకుతున్నాడంటే వాడికి ఏమర్థమైందంటే, వాడు బానిస కాదు, పాపమునకు బానిస కాదు, వాడికి స్వాతంత్ర్యం వచ్చింది, వాడు విడుదల పొందేవాడు, వాడు క్రీస్తునందున్నాడు. అందుకనే పాపం వలన సరే శిక్ష లేదు, ఆ పాపము బానిసత్వం వాడికి లేదు, విడుదల, నిజమైన విడుదల వాడికి దొరికిందని గ్రహిస్తాడు. ఈ రోజున మనం ఈ యొక్క ఇది జీవించాలి. ఇది గ్రహించకపోతే కలెక్టర్ పాపం చేస్తాడు, ఏ పెద్ద ఆఫీసర్ అయినా పాపం చేస్తాడు. దేవుని యొక్క సహాయం పొందకపోతే భూమి మీద ఎవ్వరూ ఆ యొక్క సహాయం చేయలేదు. ఇది చూడండి, ఈ రోజున చాలా మందికి మేలు చేయాలని ఉంది, కానీ చేయలేరు. ఎందుకంటే భయము. చాలా మంది చేయలేరు, ఎందుకంటే శక్తి సరిపోదు, సామర్థ్యం సరిపోదు. దేవుడు సహాయం చేస్తున్నంటే దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో తెలియాలి. యోసేపు గెలిచాడు పాపాన్ని. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరందరూ చాలా మంది లీడర్స్ పాపాన్ని గెలిచారు. ఆమె ఎలా గెలిచారు మనకు అర్థమవుతుంది. దేవుడు వారికి ఎలా సహాయం చేశాడు మనకు తెలియాలి. పాత నిబంధన కాలంలో ఎంతవరకు సహాయం ఉంది, కొత్త నిబంధన కాలంలో క్రీస్తు రక్తం ద్వారా మనకి ఇంకా ఎక్కువగా ఎంత సహాయం ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరవడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రహింపవడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కాబట్టి
చేయాలో ఆ మంచి అంతా భూమి మీద మనం చేయగలం. అలాంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఆ యొక్క గ్రేట్ కరేజింగ్ బోల్డ్నెస్. దేవుని సన్నిధిలో ధైర్యం ఉండడానికి, దేవుని సన్నిధిలో ప్రోత్సాహం ఉండడానికి, దేవుడు చెప్పిన ప్రతి పనిని ప్రతి చిత్తమును చేయడానికి, భూమి మీద ప్రతి మంచిని చేయడానికి చాలా ప్రోత్సాహం. మన పాదములకు ఆ యొక్క బలము, మన ప్రతి అవయములకు నూతన శక్తి, నూతన ప్రోత్సాహము ఎలా కలుగుతుందంటే, మొదటిగా దేవుని సన్నిధిలో ధైర్యం, ప్రోత్సాహం ఎలా కలుగుతుందంటే ఇలాగనే. కొంతమందిని చూడండి, దేవుని బిడ్డలై ఉండి డల్గా ఉంటారు. అరే నీ వయసు ఎంతరా అని అడుగుతా కొంతమంది. అరే నీ వయసు ఎంతరా, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, నువ్వు 10 గంటల దాకా ఎందుకు నిద్రపోతున్నావురా, ఎందుకు ప్రార్థన జీవితం అంటే ఆకలి తప్పిగలేదు, బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నావు, ఎందుకు దేవుని సన్నిధిలో మరి పాటలు నేర్చుకోలేకపోతున్నావు, ఎందుకు దేవుని కొరకు మరి ఏ పని చేయకుండా ఇలాగుండిపోతున్నావు, నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా, చాలా జ్ఞానవంతుడిగా ఉన్నావని అంటారు కదా, మరెందుకు నీ జీవితం ఇలాగైపోతుంది ఎందుకురా అని నేను వాడిని అడిగితే, వాడు నిరుత్సాహం, వారి దుఃఖం, వారి బాధ అంతటి కారణం ఏంటంటే వాక్య గ్రహింపులో వెనకబడిపోయారు. అంటే ఒక సమస్యను గురించి మనము దేవుని యొక్క బైబిల్ టీచింగ్ మనకు తెలియాలి, ఒక గ్రహింపు తెలియాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అది తీసి అక్కడ పెట్టరా, సరిపోతుంది. మనకు గ్రహింపు తెలిసినప్పుడు చాలా ప్రోత్సాహము మన శరీరంలో, మనస్సులో, ఆత్మలో నిరుత్సాహం రాకుండా ఉంటుంది. దేవుడు చేసే హెల్ప్ అది. మనకి దేవుని హెల్ప్ తీసుకోవాలి, సొంతంతో మనం గెలవలేము, దేవుని హెల్ప్ తీసుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడానికి నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, ప్రభువా నీకు స్తోత్రం, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చేవయ్యా, అందుకు స్తోత్రం అని చెబుతా ఉంటాను దేవునికి. ఆమేన్. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. ప్రార్థనా కాలంలో, దేవుని సమయాలలో మరి దేవుని పెట్టడం, దేవుని ప్లేస్లో ధనాన్ని పెట్టకూడదు. ఆమేన్. బంగారాన్ని ఇచ్చే దేవుడు, ధనాన్ని ఇచ్చే దేవుడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చే దేవుడు. బైబిల్ చెప్తుంది మనకి ఆరోగ్యం ఇస్తుంది దేవుడు, బిడ్డల్ని భార్యని ఇస్తుంది దేవుడు. ఇలాగా హీస్ ద గివర్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేవాడని బైబిల్ చెప్తుంది. అలాంటి దేవుణ్ణి మొట్టమొదట పెట్టడానికి, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు ఇస్తున్నావు తండ్రి, నీ సన్నిధిలో నీ సంగతులు ధ్యానించడానికి, నీ బలమును, నీ ప్రసన్నతను అనుభవించడానికి. ఆమేన్. నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రం అని చెబుతూ ఉంటాను. ఆమేన్. ఆయన నీకు హెల్ప్ చేయాలంటే, ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేయాలంటే ప్రతి రోగం నుండి, ఆయన జోక్యం చేసుకొని నిన్ను ఆదుకోవాలంటే, ఆయన ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా నీకు ఒక నిశ్చయత ఉండాలి. యు ఆర్ ఫర్గివెన్ ఫుల్లీ. పూర్తిగా క్షమించబడ్డావు. చూడండి, కొన్నిసార్లు బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. ఎలా గెలవగలవు? పాపమును ఎదిరించి ఎలా నిలబడగలవు? ఫస్ట్ ఇన్నర్గా జరుగుతున్న దాడిని జయించాలి. ఫస్ట్ అంతరంగములో ఆ యొక్క జరుగుతున్న దాడిని జయించాలి. అంతరంగంలో ఒక బ్యాటిల్, ఆలోచనల ద్వారా బ్యాటిల్. దేవుని చిత్తము కాని ప్రతి విషయము ఒక బ్యాటిల్ జరుగుతుంది ముందు అంతరంగంలో. గడిచిన కొద్ది దినాలుగా భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, అనుమానాన్ని ఎలా ఎదుర్కోవాలి, నిరుత్సాహాన్ని ఎలా ఎదుర్కోవాలి, బ్యాడ్ థాట్స్ ని ఎలా ఎదుర్కోవాలి, అపవాదిని ఎలా ఎదుర్కోవాలి, అపవాది ఎలా తీసుకొస్తాడు, ఇవన్నిటి గురించి గడిచిన 5 నెలలుగా కంటిన్యూగా ఈ యొక్క పరిస్థితులకు రిలవెంట్ గా కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. ఆమేన్. ఈరోజు ఒక అంశం, వీఆర్ ఫర్గివెన్, క్షమించబడ్డామన్న గ్రహింపు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో ఈ రోజున ఆలోచించాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మన శరీరం ఏం చేస్తుందంటే ఎప్పుడు ఆ పాస్ట్ లో జరిగిన ఓటమిని తీసుకొస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ పాపం జరిగింది ఏం చేస్తాడంటే వాటన్నిటిని తోడి గుర్తు చేస్తూ ఉంటాడు ఆలోచనల ద్వారా. అప్పుడే మనం దిగులు పడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. అందుకే జాగ్రత్త వహించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ స్త్రీని చూడండి, యేసయ్య దగ్గరకు వచ్చింది, ఏడుస్తూ ఉంది, పాదాలను ఆ యొక్క పట్టుకొని ఏడుస్తుంది, ఆ యొక్క వెంట్రుకలతో తుడుస్తుంది, ఆ యొక్క విలువైన అత్తరుతో
ఆ యొక్క అభిషేకిస్తుంది, ఆ యొక్క విడిచిపెట్టక మానక ప్రేమిస్తూ అక్కడ గడుపుతుంది. ఈ రోజున మనం ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే, ఎవరైనా ఒక స్నేహితుడు ఉంటాడు, ఎంతో టైం వాళ్ళతో ఉంటాం, మాట్లాడతా ఎంత టైం, ఎన్ని గంటలు ఉన్నా ఒక్క నిమిషంలాగే ఉంటుంది. ఆమేన్. అంత ప్రేమ స్నేహితులంటే, ప్రియమైన వాళ్ళంటే అంత ప్రేమ. నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, ఆ యొక్క వారితో ఉండినప్పుడు ఎంత టైం స్పెండ్ చేసినా అది అసలు టైం అనిపించదు. ఆమేన్. మనందరికీ తెలుసు ఆ అనుభవం. అలాగనే యేసే సన్నిధి, ఆయన పరిశుద్ధుడైనను మన పాపములను ఆ యొక్క కనిపెట్టి చూడట్లేదు, తప్పులు చూడట్లేదు. ఎందుకంటే వీఆర్ ఫర్గివెన్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధత అంతా నీ వైపు ఉంది, నీతి అంతా నీ వైపు ఉంది. ఆమేన్. నీ పక్షమున ఉంది, నీకు వ్యతిరేకం కాదు, నీ కొరకు ఉంది. బైబిల్ చెప్తుంది, మన పాపములన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ మీద పెట్టాడు, క్రీస్తు శరీరం పైన పెట్టాడు సిలువలో. ఆమేన్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన హోలీనెస్ మన పైన పెట్టాడు, క్రీస్తు ద్వారా మనకిచ్చాడు, ఆయన నీతి మనకిచ్చాడు. ఆమేన్. సమస్తము మన కొరకు పని చేయనట్లుగా. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆ యొక్క ఆయనపై పనిష్మించాడు. ఆమేన్. ఫుల్లీ పనిష్ చేపిస్తాడు. ఆమేన్. అందుకనే మరలా రిపీట్ గా మన మీద పనిష్మెంట్ రాదు. అందుకనే ఎప్పుడైనా సరే ఆయన గాయములను స్వస్థపరచును అని చూడాలి. ఆమేన్. తండ్రి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేని చెప్పావు, నీ మాటకు థ్యాంక్స్ అని చెప్పాలి. హల్లెలూయా. ఆరోగ్యం నాది, నా హక్కు, నా ఆస్తి, నా సొత్తు, నా బ్లెస్సింగ్, ఇట్ ఈస్ మైన్. ఆరోగ్యం నాది, అభివృద్ధి నాది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం నాది, ఆ దీవెన నాది. ఆమేన్. మరలా నా మీద రిపీట్ చేయవని నేను నమ్ముతున్నాను అయ్యా. హల్లెలూయా. ఒక్కసారే పనిష్మెంట్ జరిగింది. గ్రీకులో ఆ యొక్క పర్ఫెక్ట్ టెన్స్, గ్రీకులో ఇంగ్లీష్లో ఆ యొక్క పనిష్డ్ అని చెప్పినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ వాడబడింది. దాని అర్థం ఏంటంటే ఒక్కసారి అయిపోయింది, కంప్లీటెడ్. ఆమేన్. జడ్జిమెంట్ అంతా కూడా ఆయన శరీరం పైన పడింది. ఈ రోజున ఆరోగ్యం నేను పొందాల్సిందే, ఆ నమ్మిక మనకి హెల్ప్ చేస్తుంది. ఆమేన్. ఆలోచన విధానం మనకి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా మనం ఆలోచించాలి. దేవుడు కూడా ఆ యొక్క ఏమంటారంటే ద హోలీనెస్ ఆఫ్ గాడ్ సాటిస్ఫైడ్. దేవుడు పరిశుద్ధుడైన వాడు, ఆయన సాటిస్ఫై అయ్యాడు. ఆయన యొక్క రక్తము ఫుల్లీ మెట్, అంటే ఆ యొక్క సంపూర్ణంగా సరిపోయింది. ఆయన రక్తం మన కొరకు ఆ యొక్క సరిపోయింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు సాటిస్ఫై అయ్యాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక ఆయనకంటూ ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక మహిమ, ఒక మ్యాజెస్టీ, ఒక గుడ్నెస్ అన్నిటికీ సరిపోయింది ఆయన యొక్క రక్తం. హల్లెలూయా. అందుకనే మరలా నీ శరీరం పైన పనిష్మెంట్ జరగదు, నీ కిడ్నీ పైన పనిష్మెంట్ జరగదు, నీ కన్నుల పైన పనిష్మెంట్ జరగదు, నీ యొక్క హృదయంపై, హార్ట్ పైన ఆ యొక్క పనిష్మెంట్ జరగదు. రోగాలు, వ్యాధులు వచ్చి నీ మీద పనిష్మెంట్ జరగడానికి లీగల్ గా రైట్ లేదు. ఎప్పుడు రైట్ ఉండిద్దంటే నీకు ఆ గ్రహింపు లేకపోతే ఇబ్బంది పడతావు, శరీరం డ్యామేజ్ అయిపోతుంది. మనకు ఒక ప్రొటెక్షన్, దానివల్లే ఒక ప్రొటెక్షన్ ఇవ్వబడింది. అందుకని ఈ రోజును స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి అదొక పాయింట్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా పాపములకు, మీకు గుర్తుందా, అన్ని తుడిచివేయబడ్డంటే మీకు 103వ కీర్తన మీరు చూడండి. 103వ కీర్తన చెప్పేటప్పుడు మీకు గుర్తుందా, మా పాపలను బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మా దోషం బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదని చదువుతున్నాం కదా. సరి అయిన జ్ఞానం, గ్రహింపు ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితం జీవించడానికి మనం ఎక్కువగా ప్రేమించాలంటే ఆ స్త్రీ వలె, ఎవరు, ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యను ఎక్కువగా ప్రేమించింది. ఎలా ప్రేమించగలిగింది ఆమె అంటే, ఆమె గ్రహింపు వచ్చింది, నేను క్షమించబడ్డాను అనే గ్రహింపు ఆమెకు వచ్చింది. అందుకనే యేసయ్యను ఎక్కువగా ప్రేమించింది. మనకు కూడా అలాంటి భాగ్యం, క్షమించబడ్డామన్న గ్రహింపు మనకు తెలియాలి. కొలసి ప్రకారంగా, కొలసి ఈ యొక్క అధ్యాయం ప్రకారంగా. ఆమేన్. మనకు రైట్ టీచింగ్ తెలిస్తేనే సరిగ్గా మనం బ్రతకగలం. టీచింగ్ తెలియలేదు అనుకోండి, మనం సరిగ్గా జీవించలేదు. ఇది బేసిక్ ట్రూత్, ఫర్గివ్నెస్ అనేది. ఆమేన్.
అన్ని బ్లెస్సింగ్స్ కి సోర్స్ ఇదే, ఫౌండేషన్ ఇదే, మూలం ఇదే. అక్కడ 103వ కీర్తనలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని గురించి ఆశీర్వాదం ఉంది, అదొక ఆశీర్వాదం ఉంది. ఆమేన్. బైబిల్ చెప్తుంది ఆ యొక్క, చదవండి 103వ కీర్తన ఎన్ని దీవెనలు ఉన్నాయి ఒకసారి చూద్దాం, ఒకసారి త్వరగా. ఓకే, ఒక్క నిమిషం. ఆయన మన కొరకు చేసిన మేలులను మర్చిపోక. ఎన్ని మేలులు ఉన్నాయి అంటే, దోషములు క్షమించబడ్డం, దోషములన్నీ, ఆ తర్వాత సంకటములు అంటే రోగములన్నీ కుదుర్చువాడు, తీసివేసినవాడు. చూడండి, విమోచన ఎక్కడి నుంచి? ఆమేన్. ఫ్రమ్ ద డిస్ట్రక్షన్ వీ హ్యావ్ రిడెంప్షన్. సమాధిలో నుండి మన ప్రాణమును, నెక్స్ట్ కరుణా కటాక్షములు కిరీటముగా ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము ఎవ్రీడే న్యూలీ నీ హృదయం తృప్తిపరచబడినట్లుగా. ఇలా ఎన్నో దీవెనలకు మూలం ఏంటంటే we are forgiven. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనం క్షమించబడ్డాం. ఈ రోజున నిరుత్సాహం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, అనారోగ్యం ఏలుబడి చేయకుండా ఉండాలంటే, రోజు జీవితం జీవించాలంటే, దేవుని కొరకు ఆ యొక్క ప్రేమలో, దేవుని ప్రేమలో ఉండాలంటే, దేవుని ప్రేమిస్తూ ఉండాలంటే, నేను క్షమించబడ్డాను అనే ఒక సత్యములో మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతించాలి ప్రతిరోజు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రజలు మనోనేత్రాలు తెరవడానికి ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కొద్ది దినాలుగా ఎన్నో తప్పుడు అభిప్రాయం. చర్చిలోనే దేవుడు బాగు చేస్తాడని చెప్తాడు, అదే ఇంకొక చర్చిలోనేమో దేవుడు ఆ యొక్క వాక్యం మాత్రం నిలుచును, స్వస్థతలు ఆగిపోయినాయని ఇంకొక చర్చిలో ప్రసంగం చేస్తారు. అది బైబిల్లోనే ఉందంటారు, ఇది బైబిల్లోనే ఉందంటారు. ఈ ప్రజలంతా కన్ఫ్యూషన్ లో ఉంటున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉన్నారు సహాయం చేయడానికి. ఆమేన్. ఏ యొక్క వాక్యాన్ని వినాలో, ఏ వాక్య గ్రహింపు మనకు వస్త మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు జడ్జ్ చేయడానికి, సహాయం చేయడానికి. ప్రార్థన చేద్దాం, అందరం మోకరించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థన చేయండి. ఓ స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఓ స్తోత్రం, క్రీస్తు రాజ్య నివాసులుగా ఓ స్తోత్రం మనం చేయబడ్డామని దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాపము నుండి మనం విమోచింపబడ్డామని దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన పాపములన్నీ క్షమించబడి ఉన్నవని దేవుణ్ణి స్తుతిద్దాం. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దోషములన్నీ క్షమించాడని, ఓ మన సంకటములన్నీ కుదిర్చాడని దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఒక నమ్మికతో ప్రభువా నీకు వందనాలని చెబుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ. ఈ రోజున ప్రతి ఒక్కరూ అట్టి గ్రహింపు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు నీకు మహిమ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి, ఓ బలమైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడవు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నవాడను అనువాడనైనానని చెప్పిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్. యేసు నీకు మహిమ, యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ చాలిన దేవా నీకు వందనాలు తండ్రి. ఓ వి వర్షిప్ యు ఫాదర్.
యేసయ్యానికే ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? అందరికీ వివరించండి. నా తండ్రి నీకు జీవము కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. పునరుద్ధాన దినమున తండ్రి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖనము కొరకై నా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. అంధకార సంబంధమైన తండ్రి నీవు మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పాప శాప కట్ల నుండి తండ్రి అపవాది బంధకముల నుండి నా తండ్రి నీవు మమ్మల్ని విడిపించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. పాపము ఎక్కడ విస్తరిస్తే అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తున్నదని చెప్పిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఇదేనా ఎంతమంది తండ్రి అపవాది బంధకములో పాప బంధకములో ఉన్నారా తండ్రి. ఇప్పుడే తండ్రి నీ ప్రజలకు విడుదల తండ్రి క్షమాపణ కలుగునట్లుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా క్షమించండి, విడిపించండి తండ్రి. అపరాధ భావము నుండి విడిపించండి తండ్రి. ఓ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేరారోపణ చేయు మనస్సాక్షి నుండి తండ్రి ప్రజలను మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా. అపవాది చేత బాధించబడుతున్న తండ్రి ప్రతి తండ్రి అజ్ఞానం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రం స్తోత్రం. ఈ దినమున ఎంతమంది ప్రభువాని పిల్లలుగా సంతోషించలేకుండా తండ్రి ఇంకను బంధించబడిన స్థితిలో ఉన్నారు. ఓ స్తోత్రం. ఇప్పుడే ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును గాక. నేరారోపణ చేయు మనస్సాక్షి నుండి విడుదల. ఓ స్తోత్రాలు. అపరాధ భావము నుండి విడుదల. ఓ స్తోత్రం స్తోత్రం. నా తండ్రి నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించుటకు నిన్ను కొనియాడుటకు తండ్రి స్తోత్రం. నీ సన్నిధిలో సంతోషించుటకు విడుదలతో ప్రభువా నిన్ను సేవించుటకు తండ్రి స్తోత్రాలు. ప్రతి బిడని పరిశుద్ధాత్మడై దినమున మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా ఈ భూమి మీద తండ్రి నువ్వు మా కొరకు చేసిన తండ్రి ప్రతి తండ్రి పని కొరకై నిన్ను స్తుతిస్తున్నాము. నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము కొరకై నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా నీ పిల్లలుగా నీవు సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకున్నట్లుగా నడిపించమని తండ్రి దినము నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ నూతన బలముతో నింపమని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప ప్రేమ నీది యేసయ్యా. అలాగే దేవుని సన్నిధిలో ఏకీభవించండి. ప్రార్థనలో ఉండండి. ఎంత ప్రేమ ఎంత జాలి యేసయ్యా. గొప్ప ప్రేమ నీది యేసయ్యా. ఎంత జాలి మనసు నీది యేసయ్యా. గొప్ప ప్రేమ నీది యేసయ్యా. ఎంత జాలి మనసు నీది యేసయ్యా. నీ అరచేతిలో మమ్ము చెక్కుకుంటివే. మమ్ము భద్రపరచుకుంటివే. నీ అరచేతిలో మమ్ము చెక్కుకుంటివే. యేసయ్యా యేసయ్యా
మరొకసారి గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత జాలి నీ అరచేతిలో మమ్ము చెక్కుకుంటివే, నీ హృదయములో మమ్ము భద్రపరచుకుంటివే, నీ అరచేతిలో మమ్ము చెక్కుకుంటివే, నీ హృదయములో మమ్ము భద్రపరచుకుంటివే. యేసయ్యా, 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 యేసయ్యా. గొప్ప ప్రేమ నీది యేసయ్యా, ఎంత జాలి యేసయ్యా, 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 యేసయ్యా. Thank you, Lord. జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి ఒక గ్రహింపు తండ్రి, మా పాపములన్నీ క్షమించబడ్డాయి కనుకనే మా దాని ఫలితం వల్ల ఎక్కువగా నిన్ను ప్రేమించినందుకు తండ్రి సహాయపడుచున్నదని చెబుతున్న స్తోత్రం నాయన. నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి, అర్థం చేసుకొని నీ కొరకై జీవించడానికి, సాక్షిగా బ్రతకడానికి తండ్రి మీరిచ్చే జయ జీవితం జీవించడానికి నాయన, పాపమును తండ్రి నన్ను ఎదిరించి జయించి నిలబడడానికి ప్రతి దినము నీ ప్రజలకు సహాయం కలుగును గాక. మీరే మహిమ పొందండి, నీ దయ నిలుచును గాక, మీరే నడిపించండి, నీ దయ ప్రజలు అనుభవించును గాక. ప్రభువా ఈ సమయంలో ఆశీర్వదించుమని యేసు జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిండు సహవాసం, సమాధానం, దీవెన ఇక్కడ కూడా మనకు ఎస్పెషల్ ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు, సెలవు.